నేను డివోషన్ తీసుకోవడానికి ప్రాక్టికల్ వర్క్ చేయడానికి కాలేదు, జస్ట్ షేరింగ్ చేసుకోవడానికి వచ్చాను. ముందుగా ఇక్కడ నిల్చోవడానికి నాకు అవకాశం కలిగించిన దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. నా గురించి వినడానికి మీరు ఇచ్చిన అవకాశం పట్ల వందనాలు చెల్లిస్తున్నాను. అమ్మా 5 minutes. నాకు స్టేజ్ పేరు ఉంది, దయచేసి తక్కువ మాట్లాడితే చూపించండి. నా పేరు సందీపు, నేను మైగ్రేటెడ్ స్టూడెంట్గా 2018లో బీసీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇక మా సూపర్ సీనియర్స్ ద్వారా నేను జాయిన్ అయ్యాను. వాళ్ళు కాలేజ్ టైమింగ్స్ ఏం చెప్పలేదు, నాకు ఏం తెలియదు. జనరల్గా 10 to 4 దాకా ఉంటుంది అనుకున్నాను. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి మార్నింగ్ 6కే లేపారు. నాకు నిద్ర అంటే చాలా ఇష్టం. అది 7:30కే తమ్ముడు కాలేజీ, 7:30 to 1 అన్నారు. చాలా అది వెరైటీగా అనిపించింది నాకు. ఇదేంటో బాబు నిద్ర మొత్తం వేస్ట్ అవుతుంది కదా, చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాను కదా బీటెక్ వచ్చాక అనుకున్నాను. నాకు 2015లో నేను రక్షింపడ్డాను. అలాంటి నిద్ర మొత్తం తొలగించుకోవడానికి 2 weeks చాలా కష్టపడి లేచాను, బట్ అలవాటు అయింది. 2018లో నా గోల్ ఏమంటే 2021 బీటెక్ అవుతుంది, 25లోపు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అలా గోల్ పెట్టుకున్నాను. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అవుట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా అందరికీ 22-23 ఇయర్స్లో బీటెక్ కంప్లీట్ అవుతుంది, కానీ దేవుడి ప్రోగ్రామ్ దేవుడి కార్యక్రమేమో 25 years బీటెక్ కంప్లీట్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అది దేవుడి యొక్క గొప్ప రూపానికి వచ్చింది. ఎందుకంటే చాలా ఇయర్స్ డ్రాప్ అవుట్ అయినప్పటికీ దేవుడు నాకు అవకాశం కల్పించాడు. నాకు ఈ బీటెక్ కంప్లీట్ చేస్తే పిహెచ్డీ చేసినంత ఆనందం వేస్తుంది రియల్గా. ఎందుకంటే మా గ్రామంలో చాలా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎక్కువ మంది ఉంటారు. దేవుని కృపను బట్టి నన్ను ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఈ మినిస్ట్రీ ద్వారా సాక్షిగా ఎలా నిలబడాలనే విషయాన్ని నేర్చుకున్నాను. కాబట్టి మా గ్రామంలో మా ఫ్రెండ్స్తో సాక్షిగా బ్రతుకుతూ ఉన్నాను. అందుని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు ప్రతి గ్యాడెట్ ఫ్యామిలీ మీరు ఫ్యామిలీ మెంబర్స్గా గుర్తించి నన్ను ఇన్వైట్ చేస్తూ చక్కగా చూసుకున్నందుకు ఆ యొక్క ఫెలోషిప్ నేను మర్చిపోలేను. సొంత కుటుంబంలో ఒకరు ఎదుగుతున్నాడని అసూయపడే ఈ కాలంలో తన సొంత కొడుకులో ఇంకా పైకి ఎదగాలని ఆశపడుతున్న గాడెట్స్ మీరు అందులో ఒకరు. బాపట్లలో ఏం నేర్చుకున్నావంటే ఏం చెప్పలేను, మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ మోడల్గా ప్రాక్టికల్గా చూపించగలమని నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. ఈ బాపట్లలో 2021లో జాయిన్ అవ్వడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. దేవుడు అన్ని విషయాల్లో తోడుకుంటూ నడిపించాడు. హెల్త్ ఇష్యూ ఏంటంటే 3 పెద్ద హాస్పిటల్స్లో వెళ్ళాను. అక్కడ నా యొక్క వ్యాధి అంటే కనిపెట్టలేకపోయారు. మా అమ్మ ఏమో అంటే దేవుడు నమ్ముకునింది. మా అమ్మ ఏమో చాలా బాధపడుతూ పక్కన కూర్చొని 20 గంటల కథ ప్రేయర్ చేస్తూ ఉండేది. ఫస్ట్ ఒక 1 week దాకా చూపిస్తున్నాను డాక్టర్ దగ్గర. ఇక్కడ నుంచి కాబట్టి 2019లో నేను కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళాను, దాని గురించి చెప్తాను. అక్కడ వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గొప్ప డాక్టర్స్కి ఎవరు గుర్తుపట్టలేకపోయారు. మా కర్నూలు డిస్టిక్లో ఇంకొక ఫేమస్ హాస్పిటల్ ఉంటుంది, అందులో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారు, గొప్ప ఫిలాసఫర్స్. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు నన్ను ఏం తాగుతావా, సిగరెట్ తాగుతావా, స్మోకరా ఇలా అడుగుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి ఆ విషయంలో చాలా దూరం ఉండేవాడిని. దాన్ని ఇలా అడిగేపాటికి మా అమ్మలు కూడా అప్పుడు సాక్షిగా బ్రతుకున్నాను కాబట్టి మా అమ్మలు ఎవరు నమ్మలేదు. దేవుడిని అమ్మని బట్టి కూడా దేవుని స్థుతిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క డాక్టర్ ఎక్కడ మీట్ అయినా వీడు తాగిపోతాడు అనేవాడు. నా అడుగు మొత్తం చూస్తున్నప్పుడు కెమెరా వేసి
ఎండోస్కోప్ చూస్తున్నప్పుడు మీకు అసలు తాగబోతుడు అంటారు. అసలు నాకు చాలా బాగా వేసింది, ఏంటి ప్రభావ ఇలాంటి స్ట్రగుల్స్లో నన్ను నడిపిస్తున్నామని. దేవుడు వేసిన పునాదిని బట్టి నేను దేవుని ఇక్కడ నిలబడ్డాను, కానీ ఆశమాషగా ఏదో అందరిలా అని ఇక్కడ లేను. అది దేవుని కృపే. దేవుడు నన్ను స్పిరిచువల్గా శారీరకంగా గైడెన్స్ వల్ల గైడ్ చేశాడు. బట్ దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. రెండేపు స్లోగన్తో మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న మోహన్ అన్నకి రెండేపులు అంటే ఒకటి ఫైనాన్షియల్గా, ఒకటి ఫీమేల్గా, యాజ్ ఏ స్టూడెంట్గా విద్యార్థి జీవితంలో ఈ రెండు ఫేస్ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని ఫేస్ చేసినప్పుడు దేవుడు మనకు గొప్ప బ్లెస్సింగ్ దయచేస్తాడని మాకు గైడ్ చేసిన అన్నకి, చిరునవ్వులతో హార్ట్ని టచ్ చేసి పలకరించే అశోక్ సార్ గారికి, నేను కూడా స్టూడెంట్నే తమ్ముడు అని మాతో పాటు నడిచేవారు చిన్నరావన్న, ఎక్కడికి కాంటాక్ట్లో ఉండండి, ఫెలోషిప్ని మిస్ చేసుకోకండి అని మా జీవితాలను సరిదిద్దుతున్న మా బాబాయిలు చంద్రన్న, రాజశేఖర్ అన్న, దేవుడి కోసం ప్యాషనేట్గా బ్రతకండి చివరికి ఒక స్మైల్తో లెక్కించే మా ప్రధాన ప్రసాదరావు అన్న, ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా బైబిల్ స్టడీస్ తీసుకుంటాడు. మరియు ప్రతి ఈవెంట్కి అటెండ్ అయ్యే మా అన్న రవిబాబు అన్న, బైబిల్ స్టడీ ప్లాన్ చేసి 1 hour బిఫోర్ ఇన్ఫార్మ్ చేసినా చాలు, ఐఎమ్ రెడీ టు బి టేకెన్ దట్ బీబీఎస్ అంటూ దేవుడు రుణస్థుడు కాడు అని తన జీవితాన్ని విద్యారంగంలో మాకు రోల్ మోడల్గా చూపిస్తున్న రత్నశీలు అన్న, తన సొంత తమ్ముళ్ళ ట్రీట్ చేసి అక్కలు మన ఈజిప్ట్లో ఉన్నారు. బట్ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ అన్నలు, అక్కలు ఏమైనా మిస్టేక్స్ మిస్బిహేవ్ చేసింటే నన్ను క్షమించండి. నేను నా లైఫ్లో ఈ 2 yearsని అసలు మర్చిపోలేను. ఈ 2 years నాకు చాలా జీవితాన్ని నేర్పించింది. గ్రాడ్యుయేట్స్ అన్న వాళ్ళు ఫ్యామిలీస్ ద్వారా దేవుడు కూడా పేషెన్స్గా ఎలా ఉండాలి, ప్రార్థనలకు జవాబు రానప్పుడు ఇలాంటి విషయాలు ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు టిఫిన్ లేవు, నేను అన్నం లేవు, టిఫిన్ లేకపోతే అసలు ఉండలేను. అది సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట. ఆ రోజు ఇంకా ఆ రోజు చాలా ఉంటుంది, కానీ దేవుడు నాకు బలాన్ని ఇస్తాను, నేను అలాగే కూర్చుని ఉంటాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అందుని బట్టి ఒక రోజు 2 రోజుల్లో నాకు ఫైనాన్షియల్గా ఫైనల్ ఇయర్లో ₹1 లేదు, నా అకౌంట్లో లేదు, మా అమ్మ వాళ్ళ దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు, ఎవరు అడగలేదు. ప్రభువా ఇస్తే నువ్వు లేకపోతే లేదని 2 రోజులు అన్నం తినుకుని ఉన్నా. ఆ టైంలో ప్రసంగి గ్రంథము, సామెత గ్రంథం బాగా స్టడీ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే ఒక గ్రాడ్యుయేట్ అని అలా చెప్పాడు కాబట్టి నేను దాన్ని ఫాలో అయ్యి దేవునితో చాలా దగ్గరగా క్లియర్ కట్గా దేవుని చూడటానికి అవకాశం దొరికింది. ఈ సమయంలో నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఈ థ్యాంక్స్తో ఇప్పటికే నా రూమ్ పేరు. ఈ సమయం ఇచ్చినందుకు నేను అందరూ వందనాలు చెల్లిస్తాను. థ్యాంక్ యూ.